నమస్తే. కార్తీక పురాణము 9వ రోజు పారాయణము. ఈ రోజు నుండి 3 దినాలు శ్రీ మహావిష్ణు త్రిరాత్ర వ్రతం చేయవలెను. 3 రోజులు శ్రీ మహావిష్ణు త్రిరాత్ర వ్రతం చేయవలెను. సాయంకాలం దామోదరుని పూజించుట, రాత్రి విష్ణువును పూజించుట మంచిది. నూనె, సరుకులు, పులుపు, ఉసిరి తినరాదు. నూనె వస్తువులు, పులుపు, ఉసిరి తినరాదు. ఈరోజు మీ పితృదేవతలకు ప్రీతికరమైనవి దానం చేయాలి. మీ పితృదేవతలకు ప్రీతికరమైన వాటిని దానం చేయాలి అని చెప్తున్నారు. మీ పితృదేవతలకు ఏవైతే ఇష్టమైన వస్తువులు ఉన్నాయో వాటిల్ని దానం చేయాలి అని చెప్తున్నారు అనమాట. 9వ రోజు అధ్యాయము స్వర్గ నరకాలు. దాని గురించి జనక మహారాజుకి వివరిస్తున్నారనమాట. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణు భటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసినదిగా వారిని అడిగారు. సమవర్తి దూతలారా, హరిహరుల నామ స్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా? అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వ పాప సంహారము గదా. అందువల్ల మేము అజామిళుణ్ణి తీసుకువెళుతున్నాము అన్నారు. సర్వపాప సంహారము కదా, అందువల్ల మేము అజామిలుణ్ణి తీసుకువెళ్తున్నాము అని చెప్పారనమాట. అయ్యలారా, ఆ ధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలెను కదా. మాతాపితరులను మన్నించని వారు, సాధు సజ్జనులను హింసించువారు, ధన ధాన్యములను దోచుకునివారు, వ్యభిచరించువారు, పూజలు పునస్కారాలు చేయనివారు, అబద్ధాలతో మోసగించువారు, జంతువులను వేటాడి హింసించు క్రూరులు, సాటి వారిని తోటి వారిని మన్నించని వారు, దారి కాచి దోచుకొనువారు, వీరంతా పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా. వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకొని పోవలెను కదా. కుల భ్రష్టుడు, తల్లిదండ్రులను మన్నించని వాడు, ధర్మాధర్మములను పాటించని వాడు, వావి వరసలు పాటించని వాడు, వేటగాడు, పరమ కిరాతకుడైన అజామిలుణ్ణి మీరేల వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు. అయ్యలారా, సత్పురుషులు, పుణ్యకార్యములు చేయువారు, యజ్ఞయాగాదులు నిర్వహించువారు, తల్లిదండ్రులను మన్నించువారు, పెద్దలను గౌరవించువారు, దానములు చేయువారు, వంచన చేయనివారు, సతీపతి ధర్మాన్ని మన్నించువారు, పశుపక్ష్యాదులను ప్రేమించువారు, సంతర్పణలు పూజలు చేయువారు, ఆర్తులను ఆదుకొనువారు పుణ్యాత్ములు. స్వర్గంలో వారికి చోటు ముక్తి కలుగును. ఎవరి ఇంట హరికథా కాలక్షేపాలు, భాగవత రామాయణ పారాయణాలు జరుగుతుంటాయో, ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టి వారికి పుణ్యం వస్తుంది. వారికి పాపాలు అంటవు. ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో, ఎవరు పుణ్యతీర్థాలలో స్నానమాడతారో అట్టివారు అధోలోకాలకు పోరు. ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు. అయ్యలారా, పాప పుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని విన్నవిస్తాం వినండి అని చెప్తున్నారనమాట. రుద్రాక్షలు ధరించినందువల్ల, డాంబికాలు పలికినందువల్ల, డంబాచారము వల్ల, శుష్క దానాలు పూజల వల్ల పుణ్యాత్ములు కాలేరు, పుణ్యగతులకు అర్హులు కారు. యుక్తాయుక్తాలు గమనించకుండా, తామేమిటో తమ ప్రవర్తనేమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలుసో తెలియకో వెక్కిరింతగానో హరిహర సంకీర్తన చేసిన, అవసాన కాలంలో ఇష్ట దేవతా స్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి వాడు అజామిలుడు. కుల భ్రష్టుడైన, ధర్మదూరుడైన, క్రూరాత్ముడైన,
దయా దాక్షిణ్యం లేని శీలం లేనివాడైన తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఆ కారణము వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. ఆపన్న శరణ్యుని శరణు కోరిన వాడయ్యాడు. మూర్తికి అర్హుడయ్యాడు. కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకువెళ్తున్నాం అని పలికి అజామిలుణ్ణి వెంట తీసుకొని నిష్క్రమించారు హరిదూతలు. ఈ ముక్తికి అర్హుడైన అజామిలుణ్ణి హ వెంట తీసుకుని వెళ్ళారు హరిదూతలు. సర్గనరకాల అధ్యాయం కార్తీక పురాణం 9వ రోజు పారాయణం సమాప్తం.